ఎలక్షన్ మొదటి ఫేజ్లోనే అయిపోయినప్పుడు కూడా ఇంత సీన్ జరగలేదు. ఇప్పుడు మాత్రం సీన్ ఆరంభం అయిపోయింది. ఏ స్థాయిలో అంటే చివరికి రోజు టెన్షన్ పడిపోయింది. ఇది 4వ దశ ఎన్నికలు. వాస్తవంగా ఇక్కడ 4వ దశలో 13వ తారీఖుకి ఇక్కడ 4వ తారీఖుకి మధ్యన ఉన్నటువంటి ఈ టైంలో బెట్టింగులు నడుస్తున్నాయి. టెన్షన్లు తట్టుకోలేక ఉత్కంఠతో గిలగిల్లాడిపోతున్నారు, వెలువెల్లాడిపోతున్నారు. ఇప్పుడు చివరికి విచిత్రమైంది. ఏ సంస్థ పేరు దొరికితే ఆ సంస్థ పేరుతో ఓ సర్వేలని తయారు చేసేయడం, వదిలేయడం. వాళ్ళు నిజంగా సర్వేలు చేశారో లేదో కూడా తెలియదు. ఇన్ని వేల మందిని, అన్ని లక్షల మందిని అని రాసేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. నిజమైనటువంటి సర్వే సంస్థలు కూడా మాది కాదు మొర్రో, ఫేకులు మొర్రో అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పార్టీలకు ఏంటంటే ఇవాళ గొల తీరాలంటే అట్లా అన్నటువంటి రూల్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకొకటి లీక్ ప్రొజెక్ట్ చేశారు. ఏకంగా లీక్లు, ఎగ్జిట్ పోల్స్ లీక్. ఇవి ఏంటంటే మై యాక్సిస్ ఇండియా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 98 నుంచి 110 ఇస్తున్నారని, ఆరా వాళ్ళు వైసీపీకి 95 నుంచి 110 ఇస్తున్నారని, స్మార్ట్ పోల్ వాళ్ళు వైసీపీకి 90 నుంచి 100 ఇస్తున్నారు, చాణక్య వాళ్ళు వైసీపీకి 95 నుంచి 105 ఇస్తున్నారంటూ వాళ్లే లీక్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళ అంచనాల రేపొద్దున తేడా వచ్చిందంటే తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసినట్టు సోషల్ మీడియాని ఇది ఎగ్జిట్ పోల్స్ని కొనడానికి ప్రయత్నిస్తున్నారన్నట్టుగా వీళ్ళు ఇట్లా కొనడానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే అవతల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొన్నారని చెప్తారా ఏంటనేది చూడాలి.